హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నటువంటి టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి మొట్టమొదటిసారిగా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ విడిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఒక మహిళా చీఫ్ జస్టిస్ అపాయింట్ అవ్వడం జరిగింది. సో తన పేరు లీసా గిల్. కాకపోతే ఇక్కడ చిన్న విషయం, ఇక్కడ 2 months కన్నా ముందే అడ్వాన్స్డ్ మెథడ్లో ఇప్పుడు కొలీజియం సిస్టమ్ అపాయింట్మెంట్ చేస్తుంది. మరి ఒక అడ్వాన్స్ సిస్టమ్ అంటే ఏంది? అలానే ఇప్పుడు లీసా గిల్ గారు ఏపీ హైకోర్టులో ప్యూనీ జడ్జిగా పనిచేయబోతున్నాను అనమాట. మరి ఈ ప్యూనీ జడ్జ్ అంటే ఏంటి అన్న డీటెయిల్స్ అని కూడా మనం తెలుసుకుందాం. అలానే అసలు ఈ యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుని అపాయింట్ చేసేటప్పుడు ప్రొసీజర్ ఏంది, ఎవరెవరిని కన్సల్ట్ చేస్తారు, అండ్ ఇందులో ఉండేటటువంటి కొలీజియం స్ట్రెంత్ ఎంత, దాంతోపాటు ఒక జడ్జిని ఒక హైకోర్టు నుండి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అందులో కొలీజియంలో ఉండేటటువంటి స్ట్రెంత్ ఎంత, అండ్ ఈ ప్రొసీజర్ సంబంధించినటువంటి ఫర్దర్ డీటెయిల్స్ మనం మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం మాట్లాడుతుంది ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయినటువంటి లీసా గిల్ గారి గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ ఈ వీడియోలో మనం మెయిన్గా కాంటెక్స్ట్ ఆఫ్ ద వీడియో ఫస్ట్ అపాయింట్మెంట్ గురించి, అలానే కాన్స్టిట్యూషనల్ బేసిస్ అంటే హైకోర్టు స్ట్రక్చర్, అండ్ హైకోర్టుకు సంబంధించినటువంటి రిట్ పవర్స్, అండ్ హైకోర్టు అనేది ఒక కోర్ట్ ఆఫ్ రికార్డుగా పనిచేయగలుగుతుందా లేదా, ఆ అధికారాలు ఉన్నాయా లేవా, దాంతోపాటు అపాయింట్మెంట్ అండ్ కంపోజిషన్ అంటే ఈ యొక్క హైకోర్టు జడ్జిని ఎలా అపాయింట్ చేస్తారు, ఆ కంపోజిషన్, దాంతోపాటు అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్ పాలసీ. ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా లీసా గిల్ గారిని అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్ పాలసీలో భాగంగా అపాయింట్ చేయడం జరిగిందని. ఎందుకంటే ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో తను నెక్స్ట్ 2 నెలల్లో రిటైర్డ్ అవ్వబోతున్నారు. అంటే 2 months కన్నా ముందే మరి అపాయింట్ చేశారు కదా. ఈ పాలసీలో వచ్చినటువంటి చేంజ్ ఏంటి, అండ్ ఫైనల్గా ఒక ఉమెన్ చీఫ్ జస్టిస్గా అవ్వడంలో ఉన్నటువంటి బ్రాడర్ సిగ్నిఫికెన్స్ ఏంటి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీలో డిఫరెంట్ డైమెన్షన్స్కి రిలేటెడ్ ఉండేటటువంటి టాపిక్. ఓకే, సో ఇందులో మనం మెయిన్గా డిస్కస్ చేసేటువంటి కీవర్డ్స్ ఏంటంటే కొలీజియం సిస్టమ్, అలానే ప్యూనీ జడ్జ్ అండ్ అడిషనల్ జడ్జ్ అండ్ పర్మనెంట్ జడ్జ్. ఈ టాపిక్స్ మనం అంటే ఈ కీవర్డ్స్ అనేవి రెగ్యులర్గా వస్తుంటాయి, చెక్ చేయొచ్చు మీరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సుప్రీంకోర్టు కొలీజియం అనేది ఒక జడ్జ్ జస్టిస్ లీసా గిల్ తను ఆల్రెడీ పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో జడ్జిగా పనిచేస్తున్నటువంటి విషయం. ఓకే, తనని ఏపీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో తను ఎప్పుడు యొక్క పదవి తీసుకోబోతున్నారు, ఎప్పుడు యొక్క ఛార్జ్ తీసుకోబోతున్నారు ఆన్ ద రిటైర్మెంట్ ఆఫ్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆన్ April 24. సో April 24కి తను రిటైర్డ్ అయిపోతున్నారు. తర్వాత తను చీఫ్ జస్టిస్గా రాబోతున్నారు అనమాట. అంటే అప్పుడు ఆ చైర్లోకి వస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే మరి అడ్వాన్స్డ్గా ఇంత 2 months ముందు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారంటే రీసెంట్ టైమ్స్లోనే మనకి కొలీజియం ఈ సిస్టమ్ని స్టార్ట్ చేసింది. ఎందుకు స్టార్ట్ చేసి ఉంటుంది? ఎందుకంటే ఒక చీఫ్ జస్టిస్ రిటైర్డ్ అయ్యేదాకా వెయిట్ చేసి అండ్ రిటైర్డ్ అయిన తర్వాత అప్పుడు ఇంకో చీఫ్ జస్టిస్ని అపాయింట్ చేస్తే దానివల్ల ఈ యొక్క కొత్తగా వచ్చే చీఫ్ జస్టిస్కి ఆ హైకోర్టు పద్ధతులు కానీ అక్కడ ఉన్నటువంటి కేసెస్ని కానీ అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. కాబట్టి ముందే ఒక 2 నెలల ముందే తను ఒక నార్మల్ హైకోర్టు జడ్జిగా ప్యూనీ జడ్జిగా అపాయింట్ అవుతారు. దెన్ 2 months తర్వాత ఆటోమేటికల్గా తను హైకోర్టు చీఫ్ జస్టిస్ అయిపోతారనమాట. ఈ ప్రిన్సిపల్ బాగానే ఉంది, కానీ ఇదే ప్రిన్సిపల్ ఇప్పుడు మనకి Group 1 జాబ్స్లో కానీ Group 2లలో కానీ కూడా ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కదా. అంటే స్టేట్ మొత్తం మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 మంది ఆర్డీఓలు రిటైర్మెంట్ అవుతున్నారు అనుకుందాం. ఆ 10 మంది ఆర్డీఓ రిటైర్మెంట్ అవుతున్న టైంలోనే ఒక రిక్రూట్మెంట్ లాంటిది కండక్ట్ చేసి రెగ్యులర్ వాళ్ళని రిక్రూట్ చేసి డైరెక్ట్ రిక్రూటింగ్ చేసి వాళ్ళు ట్రైనింగ్ చేసేసి ట్రైనింగ్ ఫినిష్ అయిపోయేలా చూసి ఈ 10 మంది దగ్గర అంటే అక్కడ ట్రైనీలుగా అపాయింట్ అయిపోయి ఆ 10 మంది రిటైర్డ్ అయిపోయేసరికి వీళ్ళు ఫుల్ ఛార్జ్ తీసుకుంటారు కదా. అవునా కాదంటే జ్యుడిషియరీలో వస్తున్నటువంటి మార్పుని మనకి స్టేట్ గవర్నమెంట్ కూడా అడ్మినిస్ట్రేషన్లో కూడా తీసుకొస్తే కూడా బాగుంటుంది కదా. మరి దీనిపైన మీరు ఇంకేమైనా డిఫరెంట్గా ఒపీనియన్ చెప్పాలనుకుంటే కనుక ఆన్సర్ చేయడానికి చెప్పండి, కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, అండ్ తను ఈ యొక్క ఏపీ హైకోర్టుకి రాబోతున్నటువంటి ఫస్ట్ ఉమెన్ చీఫ్ జస్టిస్. ఇప్పుడు వీళ్ళు కొలీజియం ఫాలో అవుతున్నటువంటి పాలసీ ఏంది? అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్ పాలసీ. ఇక్కడ మనం యూజ్ చేసే వర్డ్ ఏంటంటే కొలీజియం అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. ఓకే, ఇందులో మనకి CJI + 4 జడ్జెస్ ఉంటారన్నమాట. ఓవరాల్గా 5. ఎప్పుడైనా సరే హైకోర్టు జడ్జిల ట్రాన్స్ఫర్ విషయంలో కొలీజియం యొక్క స్ట్రెంత్ 5. వెరీ వెరీ ఇంపార్టెంట్. హైకోర్టు జడ్జిని అపాయింట్మెంట్ చేసే కొలీజియంలో 3 ఉంటారు. ఇప్పుడు మనం అపాయింట్మెంట్ గురించి మాట్లాడలేదు, ట్రాన్స్ఫర్ గురించి. తను పంజాబ్ హర్యానా హైకోర్టు దగ్గర నుంచి ఇప్పుడు మనకి ఏపీ హైకోర్టుకు ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి సో 5 జడ్జ్ కొలీజియం అనేది ఈ ట్రాన్స్ఫర్ని రిఫర్ చేసింది. ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎప్పుడైనా సరే హైకోర్టు చీఫ్ జస్టిస్ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఆబ్వియస్లీ ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి గవర్నర్ని కూడా కన్సల్టేషన్లోకి తీసుకుంటాడు. అలా కాకుండా హైకోర్టు జడ్జిని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఆ స్టేట్ యొక్క గవర్నర్ అండ్ ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ని కూడా ఈ యొక్క కన్సల్టేషన్లోకి తీసుకుంటారు అనమాట. ఓకే, ఇక్కడ సుప్రీంకోర్టు కొలీజియం అనేది
మనకి 3 జడ్జెస్ కేసులో 1+5గా అయింది. కాబట్టి హైకోర్టు జడ్జిల యొక్క ట్రాన్స్ఫర్ అనేది 3 జడ్జెస్ కేస్ అండ్ మెమరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ వీటిని బేస్ చేసుకుని ఈ యొక్క హైకోర్టు జడ్జిల యొక్క ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. కొలీజియం అన్న కాన్సెప్ట్ మనకి 2nd జడ్జెస్ కేసులో వచ్చింది. ఓకే, 2nd జడ్జెస్ కేసు మనకి 1993లో 1+2గా, దాని తర్వాత 3rd జడ్జెస్ కేసు 1998లో 1+2 క్లాస్తా 1+4గా ఎవాల్వ్ అయినటువంటి విషయం మనకు తెలిసిందే. ఓకే, సో హైకోర్టుకి సంబంధించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 6 డీల్ చేస్తుంది. ఆర్టికల్ 214 నుంచి ఆర్టికల్ 231 హైకోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్, హైకోర్టు యొక్క పవర్, హైకోర్టు యొక్క ఆర్గనైజేషన్ గురించి చెప్తుంది. సో ఆర్టికల్ 214 ఏం చెప్తుందంటే ఫర్ ఎవ్రీ స్టేట్ దెర్ మస్ట్ బి హైకోర్టు, ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉండాలని చెప్పేసి. కాకపోతే ఇక్కడ మనం నెక్స్ట్ మనం అమెండ్ చేసుకొని 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1956లో మనం అమెండ్మెంట్ చేసుకొని ఏం అమెండ్మెంట్ చేసుకున్నామంటే పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ ఏ కామన్ హైకోర్ట్ ఫర్ 2 or more స్టేట్స్. అలానే పార్లమెంట్ కెన్ ఎస్టాబ్లిష్ హైకోర్ట్ ఫర్ 1 స్టేట్ అండ్ యూటీ, ఒక స్టేట్ ఒక యూటీకి కూడా కామన్గా పార్లమెంట్ హైకోర్ట్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని చెప్పేసి మనం అమెండ్మెంట్ తీసుకొచ్చాం. అదేంటంటే 7th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1956, అంటే సింపుల్గా చెప్పాలంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ వచ్చినటువంటి కాంటెక్స్ట్లో. అండ్ ఆర్టికల్ 215 ప్రకారం హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డుగా కూడా పనిచేస్తుంది. అంటే సింపుల్గా హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కానీ జడ్జ్మెంట్ కానీ ఆ స్టేట్లో ఉన్నటువంటి అన్ని కోర్ట్స్ పైన బైండింగ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆ స్టేట్లో ఉన్న ట్రిబ్యునల్స్ పైన కూడా బైండింగే ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ 217 హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ద అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ అంటే కొలీజియం 1+2 అని చెప్పాను హైకోర్టు జడ్జిని అపాయింట్ చేసే టైంలో, అండ్ స్టేట్ యొక్క గవర్నర్, దాంతోపాటు ఆ హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్. అలానే ఆర్టికల్ 222 ప్రకారం ప్రెసిడెంట్ హైకోర్టు జడ్జిని ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఈ ప్రాసెస్లో నేను చెప్పినట్టుగా మీకు 1+4 మెంబర్స్తో ఉన్న కొలీజియంని కన్సల్ట్ చేస్తాడు. అండ్ ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడైనా వైలేట్ అయినప్పుడు ఆర్టికల్ 226లో భాగంగా హైకోర్టు దగ్గర మనం రిట్స్ కావాలని అడగవచ్చు. అదే సుప్రీంకోర్టు దగ్గర రిట్స్ కావాలని అడగాలంటే ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ కావాలని అడగవచ్చు. కాకపోతే సుప్రీంకోర్టు అనేది ఓన్లీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినప్పుడు మాత్రమే రిట్స్ ఇష్యూ చేస్తుంది. హైకోర్టు మాత్రం ఫండమెంటల్ రైట్స్తో పాటు వేరే ఏవైనా రైట్స్ వైలేట్ అయినా కూడా రిట్స్ ఇష్యూ చేస్తుంది. కాబట్టి హైకోర్టు యొక్క రిట్ జ్యూరిస్డిక్షన్ అనేది ఎక్కువ సుప్రీంకోర్టుతో కంపేర్ చేసినప్పుడు కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఆర్టికల్ 227 ప్రకారం హైకోర్టు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి సబార్డినేట్ కోర్ట్స్ అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్, మెట్రోపాలిటన్ కోర్ట్స్ వాటిపైన సూపర్విజన్ చేస్తుంది. అండ్ ట్రిబ్యునల్స్ పైన కూడా సూపర్విజన్ ఉంటుంది. హైకోర్టు జడ్జెస్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ 1+2 కొలీజియం. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. హైకోర్టు యొక్క స్ట్రెంత్ని డిసైడ్ చేసేది ప్రెసిడెంట్. ఇక్కడ ప్రెసిడెంట్ అంటే కంప్లీట్గా ప్రెసిడెంట్కి డిస్క్రిప్షనరీ పవర్స్ ఉంటాయని కాదు, సుప్రీంకోర్టు ప్రెసిడెంట్కి అడ్వైజ్ ఇస్తుంది. సో దట్ ప్రెసిడెంట్ ఆర్డర్ ద్వారా హైకోర్టు జడ్జిల యొక్క స్ట్రెంత్ని పెంచవచ్చు. నెక్స్ట్ హైకోర్టు జడ్జిగా క్వాలిఫికేషన్స్ 10 years హైకోర్టులో అడ్వకేట్గా పనిచేసి ఉండాలి, లేదా 10 years జ్యుడిషియల్ సర్వీసెస్లో ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఇక్కడ మనకి సుప్రీంకోర్టు జడ్జికి ఉన్నట్టుగా డిస్టింగ్యూస్డ్ జ్యూరిస్ట్, ఓకే, అంటే న్యాయశాస్త్రంలో ఒక ఎక్స్పర్ట్ అనేటటువంటి కేటగిరీ ఏదైతే ఉందో అది మనకి హైకోర్టు జడ్జికి సంబంధించి లేదనమాట. అండ్ రిటైర్డ్ జడ్జ్, రిటైర్మెంట్ ఏజ్ హైకోర్టు జడ్జికి 62 years. అండ్ హైకోర్టు జడ్జిని మనకి తీసేసేది ప్రెసిడెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ పార్లమెంట్. సేమ్ సుప్రీంకోర్టు జడ్జిని ఎలా అయితే రిమూవ్ చేస్తారో హైకోర్టు జడ్జిని కూడా పార్లమెంట్ రిమూవ్ చేస్తుంది. కాకపోతే లోక్సభలో ఈ ప్రాసెస్ స్టార్ట్ అవ్వాలంటే 100 members సైన్ చేయాలి ఆ యొక్క రిమూవల్ సబ్స్టెంటివ్ మోషన్ పైన. రాజ్యసభలో స్టార్ట్ అవ్వాలంటే 50 members సైన్ చేయాలి. దాని తర్వాత ఈ యొక్క ప్రిసైడింగ్ ఆఫీసర్ దాని పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తుంది. అండ్ ఆ నెక్స్ట్ ప్రాసెస్లో జడ్జికి 14 days నోటీస్ ఇచ్చి ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తారు. ఆ ఎంక్వైరీ కమిటీ సిజేఐ అండ్ ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ సీనియర్ మోస్ట్, అలానే డిస్టింగ్యూస్డ్ జ్యూరిస్ట్. ఈ ఎంక్వైరీ కమిటీ నిజంగానే ఆ జడ్జి తప్పు చేశాడు అనుకుంటే కనుక స్పెషల్ మెజారిటీతోనే హౌస్ పాస్ చేసి ఇంకో హౌస్కి పంపిస్తే ఇంకో హౌస్ కూడా స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తే ఆ జడ్జి తీసివేయబడతాడు. జనరల్గా హైకోర్టు జడ్జిని కానీ సుప్రీంకోర్టు జడ్జిని కానీ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ ఈ గ్రౌండ్స్ పైన జడ్జెస్ని తీసేస్తుంటారనమాట. ఓకే, అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ పాలసీ వల్ల కలిగేటటువంటి సిగ్నిఫికెన్స్ ఏంటో చెప్పాను నేను మీకు ఆల్రెడీ. అలానే ఈ యొక్క ప్యూనీ జడ్జ్ అనే జడ్జి ఇనీషియల్గా కోర్టులో అపాయింట్ అవ్వబడిన తర్వాత కొన్ని డేస్ తర్వాత తన యాక్చువల్ పొజిషన్లోకి తను ట్రాన్స్ఫర్ అవుతారు. అండ్ ఇది ఉమెన్ చీఫ్ జస్టిస్ రావడం అనేది జెండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక జెండర్ డైవర్సిటీని రిప్రజెంట్ చేస్తుంది. దాంతోపాటు ఇలా ముందుగానే అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ పాలసీ వల్ల ఒక అడ్మినిస్ట్రేషన్లో ఒక స్మూత్నెస్ అనేది వస్తుంది. దాంతోపాటు ఈ యొక్క జడ్జెస్ ట్రాన్స్ఫర్ విషయంలో మనకి ఫెడరల్ రిలేషన్స్ కూడా ఇన్వాల్వ్ అయినాయి. ఎందుకంటే మన ఇండియన్ జ్యుడిషియరీ మొత్తం కూడా యూనిటరీయే, అంటే ఏకకేంద్ర లక్షణాలు ఉన్నదే. కాకపోతే
ప్రెసిడెంట్ ఒక జడ్జిని ఒక హైకోర్టు నుంచి ఇంకో హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసే విషయంలో ఫెడరల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ ఉన్నాయని మనం చెప్పొచ్చు. క్విక్ రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్టికల్ 222 అడ్వాన్స్ ట్రాన్స్ఫర్ పాలసీ, ఫస్ట్ ఉమెన్ సీజే ఆఫ్ ఏపీ హైకోర్ట్ అండ్ తను ఇదివరకు లోక్ అదాలత్గా కూడా పనిచేసింది అనమాట, తను సక్సెస్ఫుల్ కండక్ట్ చేసింది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లోక్ అదాలత్ అనేది మనకి ఆర్టికల్ 39A రిలేటబుల్గా చెప్పొచ్చు. మనకి ఆర్టికల్ 39A ఫ్రీ లీగల్ అడ్వైస్ అని చెప్తుంది కదా మనకి. 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేసాం కదా. సరే, మరి టాపిక్ సంబంధించినటువంటి MCQ చూద్దాం. విత్ రిఫరెన్స్ టు హైకోర్ట్స్ ఇన్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ప్రెసిడెంట్ ట్రాన్స్ఫర్డ్ హైకోర్ట్ జడ్జ్ అండర్ ఆర్టికల్ 222 ఇన్ కన్సల్టేషన్ విత్ ద CJI అంటున్నారు. సెకండ్ వన్, హైకోర్ట్ జడ్జ్ రిటైర్మెంట్ ఏజ్ 65 years అంటున్నారు. థర్డ్ వన్, హైకోర్ట్స్కి రిట్ విషయంలో సుప్రీంకోర్టు కన్నా ఎక్కువ జ్యూరిస్డిక్షన్ పవర్స్ ఉన్నాయంటున్నారు. ఫోర్త్ వన్, కాన్స్టిట్యూషన్ ప్రొవైడెడ్ డిస్టింగ్విష్డ్ జ్యూరిస్ట్ యాజ్ అ హైకోర్ట్ జడ్జ్ అని కూడా అంటున్నారు. ఈ 4 స్టేట్మెంట్స్లలో ఎన్ని కరెక్ట్ ఆన్సర్ అయ్యారని ట్రై చేయండి. మెయిన్స్ క్వశ్చన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైకోర్ట్ జడ్జ్ అనేది కాన్స్టిట్యూషనల్గా నెసెసిటీ, దాంతోపాటు ఫెడరల్ బ్యాలెన్సింగ్ మెకానిజం కూడా. ఓకే, ఎందుకంటే ఒక స్టేట్లో తక్కువ ఉన్నప్పుడు జడ్జెస్ ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామైన్ ఇన్ ద లైట్ ఆఫ్ ఆర్టికల్ 222 అండ్ రీసెంట్ రిఫార్మ్స్ ఇన్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్. ఓకే, ఈ స్టేట్మెంట్ని రీసెంట్ జ్యుడిషియల్ అడ్మినిస్ట్రేషన్లో వచ్చినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంటెక్స్లో ఈ స్టేట్మెంట్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సరే స్టూడెంట్స్, మనం వీడియో చివరిలోకి వచ్చేసాం కాబట్టి ఈ వీడియోలో ఏపీ హైకోర్టుకి మొట్టమొదటిసారిగా ఒక ఉమెన్ చీఫ్ జస్టిస్గా అపాయింట్ అయ్యారు. ఆ సందర్భంలో తన గురించి అండ్ ఈ యొక్క అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్ పాలసీ గురించి అండ్ అన్ని రోజులు తను ప్యూనీ జడ్జిగా పనిచేస్తారు దాని గురించి, కొలీజియం సిస్టమ్ ఎలా ఎవాల్వ్ అయింది, హైకోర్టు సిస్టమ్ గురించి, హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్, హైకోర్టు రిట్ పవర్స్, జడ్జిని ఎలా తీసేస్తారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. మరి ఈ టాపిక్ మీకు యూస్ఫుల్ అయిందనుకుంటే కనుక, మీకు కంటెంట్ నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి. సో దట్ మన కంటెంట్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే ఫ్యూచర్ వీడియోస్కి మీరు ఏమైనా టాపిక్ సజెస్ట్ చేయండి, డెఫినెట్లీ నేను ఆ టాపిక్స్ని కన్సిడర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.